హాయ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది డేటా మేనేజ్మెంట్ గురించి. ఇది మీరు ఎక్కువ ఈ పదం ఎక్కడ వాడతారంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వాడతారో, పెద్ద పెద్ద వెడ్డింగ్ ఈవెంట్స్లో కూడా డేటా మేనేజ్మెంట్ వాడతారు. దీనికి ప్రత్యేక ఎడ్యుకేషన్ ఉందండి. మీరు ఈ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన మూమెంట్స్ అకాడమీ అండ్ ఫోటోగ్రఫీ మల్కాజ్గిరిలో మన శరవణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన ఆ మూమెంట్స్ అకాడమీకి ఫౌండరు ప్లస్ ఆయన అలాగే టీచ్ చేస్తూ ఉంటారు మొత్తం. అది ఆయన్ని మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఆయన నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ ఈ ఫోటోగ్రఫీ కోర్సులు, అలాగే వీడియో ఎడిటింగ్ కోర్సులు, ఆల్బమ్ డిజైనింగ్, వీడియో మిక్సింగ్ కోర్సులతో పాటు డేటా మేనేజ్మెంట్ని ఎట్లా చేయాలి, ఎలా స్ప్లిట్ చేయాలి అన్నది తెలుస్తుంది. ఎందుకంటే రానున్న భవిష్యత్తులో యువతకే నేను చెప్తున్నాను, ఎవరైనా వస్తే ఈ రకంగా మీరు పెళ్ళిళ్ళు తీసి పెద్ద పెద్ద ఈవెంట్లు తీసి డేటా మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోతే మీరే వర్క్ చేసుకోలేరు, ఇంక పక్క వాళ్ళు ఎవరు వర్క్ చేయలేరు. మీ క్లయింట్కి మీరు వారం రోజుల్లో, నెల రోజుల్లో కాదు 2-3 సంవత్సరాలకు కూడా ఇవ్వలేరు. ఇది గ్యారంటీ. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. టాపిక్లో ఈ వీడియోని స్క్రోల్ చేసేకండి. నేను ఏదో చెప్తున్నాను లేదు సోదా అని కాదో, ఇది మీకే చెప్తున్నాను, ఇది నా కోసం కాదో. ఈ వీడియో చేయడం వల్ల నాకు వచ్చి ఒరిగి ₹10 లాభం ఏమి ఉండదో, నాకు టైం వేస్ట్ అయినప్పటికీ చెప్తున్నాను. మీరు అలాగా సేవ్ లెటర్లో పెట్టించుకోండి. ఈ ఇన్స్టాగ్రామ్లో చూస్తే సేవ్, అలాగే మీరు వీడియో యూట్యూబ్లో చూస్తుంటే కనుక వాచ్ లెటర్లో పెట్టుకుని ఉంచండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా తెలియని విషయాలు ఏమైనా ఉంటే ఇంకా చెప్పాలనుకుంటే కమెంట్ చేయండి. అనవసరమైన పిచ్చి కమెంట్లు చేయకండి, ఎందుకంటే ఉపయోగం లేని కమెంట్లు. ఆ కమెంటు చేసే పర్సన్ నుంచి నాకు ఏదైనా ఉపయోగం అవుతుందంటే నేను తీసుకుంటాను. నాకు అతని నుంచి ₹10 రాదు. కమెంట్ చేసి ఇది ఉపయోగం ఉండాలి. అంటే మనం నెక్స్ట్ వీడియో చేయడానికి ఇంకా ఏం మాట్లాడాలి, లేకపోతే ప్రజలకు ఏం ఉపయోగపడాలి. ఓకే, మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి చూడండి. డేటా మేనేజ్మెంట్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఇది ఒక హార్డ్ డిస్క్ ఎక్స్పెన్షన్ అని ఉంది కదా, ఇది ఒక హార్డ్ డిస్క్. ఇది ఒక క్లయింట్ అనమాట. ఈయన అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటారు, ఈ బ్రైడ్ అండ్ గ్రూము. ఈ పెళ్లి జరిగి సుమారు ఒక 2-3 సంవత్సరాలు, 4-5 సంవత్సరాల ఉద్యమం. ఇది 1 year బ్యాక్ నా దగ్గరికి వచ్చింది డేటా. ఇలా ఓపెన్ చేయగానే ఇది డేటా మొత్తం ఎన్ని ఉన్నాయండి? 24 ఫోల్డర్లు ఉన్నాయి. మీరు చూడొచ్చు. నేను ఈ వీడియోని అడ్డం తిప్పి చూపిస్తాను, ఎందుకంటే ఈ వెర్టికల్గా చూడాలంటే ఈ ఫోల్డర్స్ మీకు ఆనవు. మీకు జూమ్ చేస్తున్నాను ఫోల్డర్లో, ఒకసారి చూడొచ్చు. ఇది టోటల్ ఇన్ ఫోల్డర్లో. నేను దీన్ని స్ప్లిట్ చేశాను డేటానే. ఇది నేను స్ప్లిట్ చేశాను. ఈ ఫోల్డర్ పేర్లు ఎందుకు లేండి, ఇది మీరు చూడొచ్చు. రైట్ క్లిక్ చేస్తున్నాను. 161 GB ఉంది, వీడియో విత్ ఫోటోలతో సహా, ఎంగేజ్మెంట్ వెడ్డింగ్తో సహా. ఇది నేను వేసిన పార్టీషన్. ఇప్పుడు అసలు ఫోటోగ్రాఫర్ ఈ క్లయింట్కి ఎలా ఇచ్చారంటే, ఓన్లీ డేటా ఫుటేజ్ మాత్రం, రా ఫుటేజ్ మాత్రమే ఈయన మాట్లాడికి ఈ గ్రూము వాళ్ళకి ఇచ్చారు. ఎవరైతే ఫోటోగ్రాఫర్ ఉన్నారో వాళ్ళ క్లయింట్కి హార్డ్ డిస్క్ పట్టుకెళ్తే వేసి ఇచ్చిన డేటా ఫస్ట్ నుంచి చూద్దాం. ఫస్ట్ 20/10/2021 వీళ్ళది ఎంగేజ్మెంట్ కాడి నుంచి పెళ్ళి, పోస్ట్ వెడ్డింగ్ లేదు. డి అంటాను ఫోల్డర్. ఒకసారి చూడండి. డీలో మళ్ళీ 1 ఇంక నేను చూపించట్లేదు. న్యూ ఫోల్డర్ 2, మళ్ళీ వీడియో AK1. ఏంటండి వీడియో AK1 న్యూ ఫోల్డర్ 2 1. మళ్ళీ ఫొటోస్ PKL. చూడండి, ఫొటోస్ మీరు జూమ్ చేస్తున్నానండి. ఫొటోస్ PKL, స్పెల్లింగ్ కూడా తప్పు. అందంగా ఫొటోస్ వేసుకుంటే ఎలా వేసుకోవాలి? PHOTES ఫొటోస్. అసలు మామూలుగా స్పెల్లింగే తప్పు. అంటే అంత అందంగా ఉంది. ఈ ఫొటోస్కి ఇందులోకి వెళ్తే రెండులోకి వెళ్తే కొత్త ఫుటేజ్ K11 PK1 P1_1 ఫొటోస్ PHOTOS ఫొటోస్. స్పెల్లింగ్లు చూడండి ఎంత అందంగా ఉందో. దీని తర్వాత మళ్ళీ ఇలా వెళ్దాం. డి అంటాను. మళ్ళీ డి అంటే ఏంటో నాకు తెలియదు. మరి ఇది న్యూ ఫోల్డర్ 2 వీడియో K1. నేను ఓపెన్ చేయట్లేదండి ఇవన్నీ, ఈ కస్టమర్లే కాబట్టి ఓపెన్ చేయట్లేదు. తర్వాత ఇలా ముందుకు వెళ్దామండి. మణికంఠ అని ఫోల్డర్ పెట్టారండి. శ్రీను 16/4/2022 జరిగిన పెళ్ళి అనమాట అండి. ఇది ఓపెన్ చేద్దామండి. ఫొటోస్ శ్రీను కడలి PK డ్రోన్ ఫైల్స్ NX200 ఫొటోస్ వీడియోస్ Z150. ఇవి ఓపెన్ చేయట్లేదండి. మళ్ళీ సబ్ ఫోల్డర్స్లో మళ్ళీ వీడియోస్లో ఇంకా సబ్ లేదు. ఇది ఇంకా ఓపెన్ చేయట్లేదు, లోపలికి వెళ్ళట్లేదు. తర్వాత ఇలా ముందుకు వెళ్దామండి. ఇందులో ఏం లేవు. మళ్ళీ న్యూ ఫోల్డర్లో చూడండి. ఫొటోస్ POTOS_KPL. వాట్ ఈస్ ద KPL? మళ్ళీ K11. మళ్ళీ ఇందులో సబ్ ఫోల్డర్స్కి వెళ్తే K12. ఈ K12 ఫుటేజ్ ఆల్రెడీ చోట ఉంది. మళ్ళీ ఎందుకు డూప్లికేట్ కాపీ వచ్చింది తెలియదు. PK1 P1_1 సేమ్ ఫుటేజ్ ఇంకో చోట ఉందండి. ఇది ఫొటోస్. ఇది తీసేయండి, వెనక్కి వచ్చేయండి. మళ్ళీ ముందుకు ఎలా వద్దామండి. ఫొటోస్ POTOS_KPL. మళ్ళీ వెళ్ళేవండి 2 K11 PK1
P1_1 ఫొటోస్. ఇదండి. దీన్ని నేను ఎలా మేనేజ్ చేశాను అన్నది మీరు ఓపెన్ చేస్తే నాకు 6 గంటలు పట్టిందండి. 6 గంటలు సుదీర్ఘంగా పనిచేశానండి. ఇది ఈ ఈ ఈ పెళ్ళికి ఈ ఈ ఈ డేటాను మేనేజ్ చేయటానికి. అంటే నేను ఈ సీట్లో కూర్చోవచ్చు, లేదా ఇంకొకరు కూర్చోవచ్చు. 6th క్లాస్ స్టూడెంట్కి కూడా మనం డేటా చూస్తే ఇది ఆర్డరింగ్ అని తెలియాలి. ఏ షీట్ ముందు చేయాలి, ఏ షీట్ వెనకాల చేయాలన్నది మన స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉండాలి. అంటే ఎడిటర్కి ఇచ్చినప్పుడు స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉండాలి. ఇదే ఫిల్మ్లో అయితే అవతలకు బొమ్మంటారు. ఫస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో షూటింగ్ తీస్తే డేటా మేనేజ్మెంట్ అని ఒకరికి చెప్తారు. డేటాని మేనేజ్ చేసి కరెక్ట్గా షార్ట్ బై షార్ట్ ఏ టేక్ అని స్పెల్లింగ్లతో సహా ఆర్డరింగ్ వేయాలి. రేపు ఎడిటర్ ఇవ్వటానికి ప్రత్యేకంగా దానికి ఒక సినిమా, దానికి ఒక అతనికి ఒక రెమ్యూనరేషన్ ఉంటుంది. ఆ ఫోల్డర్ నేమ్లు కరెక్ట్గా వేయాలి, సబ్ ఫోల్డర్స్ కరెక్ట్గా వేయాలి, దేని తర్వాత దేనికి ఇది అన్నది ఫోల్డరింగ్ డేటా వేయాలి. ఎందుకంటే డేటా మేనేజ్మెంట్ ఏంటంటే మేము పూర్వం నుంచి పెళ్ళిళ్ళు చేసామంటే పూర్వం పెళ్ళిళ్ళు వేరు, ఇప్పుడు పెళ్ళిళ్ళు వేరు. ఇప్పుడు పెద్ద అయిపోయిన పెళ్ళిళ్ళు, కొన్ని వేల ఫోటోలు, లక్షల ఫోటోలు, కొన్ని వేల జీబీలు అయిపోయినాయండి. అయిపోయి డేటా మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎలా పడితే అలా డంపింగ్ యాడ్ అన్న చూసారు. డంపింగ్ యాడ్ తెలుసు కదండి, చెత్త చెదారం అంతా ఎలా పడితే అలా ఉంటుంది. ఇప్పుడు ఇది డంపింగ్ యాడ్ లేకనే మనకు పంపించారు, ఫోటోగ్రాఫర్ డంపింగ్ యాడ్లు ఇచ్చారు. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దామండి. మణికంఠ సంథింగ్ ఒక పెళ్ళి 2021. ఈ వేళకి సుమారు 5 సంవత్సరాలు అయింది. ఈ పెళ్ళి పాపం ఆయన చేయించుకోలేదు. మన శాంపిల్స్ వీడియో క్లిప్స్ అవి చేసి ఇచ్చాం. ఎలా వస్తుందో అవుట్పుట్ అంటే ఆయన ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉండొచ్చు. అనుకున్న ఫుటేజ్ లేనప్పుడు మనం చేయలేం కదా. అంటే మామూలుగా జనరల్ బేసిక్ అవుతుంది, స్టాండర్డ్ అవుతుంది. ఇది సెకండరీ. ఫస్ట్ మనం ఇందులో ఫోల్డర్లోకి వెళ్ళగానే నేను ఎలా ఎడగొట్టిన ఇతని డేటా మొత్తం ఏదైతే పీకే, జీకే, డీకే, ఎంకే అని ఉన్నాయో దీన్ని మణికంఠ అనేసి కానీ ఎంగేజ్మెంట్ ఈవెంట్, వెడ్డింగ్ ఈవెంట్. ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఈవెంట్కి వెళ్దాం. రెగ్యులర్ ఫొటోస్ ఒక ఫోల్డర్ వేసానండి. బ్యాక్ వచ్చండి. లోపల ఇంటర్నల్గా స్టిల్స్ వేసాను. మరి రెగ్యులర్ వీడియోస్ ఇది వీడియో ఎడిటింగ్ చేయడానికి కరెక్ట్. ఇది టోటల్ ఫొటోస్ ఎన్ని ఉన్నాయంటే 498 ఉన్నాయి. తర్వాత వెడ్డింగ్ ఈవెంట్ వెళ్ళివ్వండి. వెళ్ళిన వెంటనే ఈ ఫోల్డర్కి వెళ్ళానండి. ఇది చూడండి. ఇప్పుడు గ్రూమ్ మేకింగ్ ఫస్ట్ డే స్టిల్స్ సబ్ ఫోల్డర్ వేసానండి. అసలు ఎలా కూడా వేయకూడదండి. గ్రూమ్ మేకింగ్ ఫస్ట్ డే, తర్వాత గ్రూమ్ మేకింగ్ స్టిల్స్, అట్లా. నెక్స్ట్ సీరియల్ చూద్దాం. నేను మినిమం చేయగలిగిన చేశానండి. గ్రూమ్ హల్దీ అండ్ మంగళ స్నానం. లోపల ఇంటర్నల్గా దీనికి సంబంధించిన స్టిల్స్, కానీ మీరు ఇంటర్నల్గా వేయొద్దు, పక్కన వేసేయాలి. అంటే రెగ్యులర్ ఫొటోస్, గ్రూమ్ మేకింగ్ రెగ్యులర్ ఫొటోస్, గ్రూమ్ హల్దీ క్యాండిడేట్ ఫొటోస్, అట్లా. బ్రైడ్ మేకింగ్ ఫస్ట్ డే, బ్రైడ్ హల్దీ మంగళ స్నానం. చూడండి తెలుస్తుందండి. గ్రూమ్ కాలగోర్లు, బ్రైడ్ కాలగోర్లు సెకండ్ డే. రిసెప్షన్ క్యాండిడేట్, బ్రైడ్ మేకప్ షాట్స్, వెడ్డింగ్ రెగ్యులర్ ఫొటోస్, వెడ్డింగ్ క్యాండిడేట్ ఫొటోస్. టోటల్ ఫొటోస్ ఎన్ని ఉన్నాయండి? 2553 ఫొటోస్ ఉన్నాయి. 2553 ఫొటోస్. ఈ 2553 ఫొటోసు మన ఎంగేజ్మెంట్ ఎంత అన్నానండి? 498 ప్లస్ 498 ఎంగేజ్మెంట్ ఫోటోలు ఉన్నాయండి. 2553 మొత్తం 3050 ఎక్కువ ఫోటో ఉంది. దీన్ని 100 షీట్ల ఆల్బమ్ చేయాలి. ఇప్పుడు నేను ఇంతవరకు చేయగలిగాను. ఏమన్నా మీకు నచ్చింది వేయండి, 100 షీట్లో సరిపెట్టండి అంటే 3000 ఫోటోలు ఎవరైనా సరిపెడతారండి? ఇది మొత్తం 3000 ఫోటోలు ఉన్నాయండి. ఇది మీరు క్వాంటిటీ చెక్ చేయాలంటే నేను ఆల్రెడీ నా హార్డ్ డిస్క్లో కాపీ చేశాను, మీకు చెప్దామని. టోటల్ ఫోటోలు ఎన్ని ఉన్నాయండి? 3054. చూడండి, ఇందులో మీకు తెలుస్తుంది కదండి స్క్రీన్ మీద. 20 ఫోల్డర్లో 3054. ఇది ఇలా డేటా మేనేజ్మెంట్ నీట్గా చేసుకుంటే మనం ఏదైనా వర్క్ చేయగలుగుతాం. అర్థమవుతుందండి. ఇక రెగ్యులర్ ఫొటోస్ ఇది ఇట్లా. ఈ పెళ్ళి అసలు ఎలాంటి డేటా మేనేజ్మెంట్ లేకుండా పెళ్ళిళ్ళు ఎలా పడితే అలాగే తీసి ముందు స్ప్లిట్ చేయడం నేర్చుకోవాలండి. మూమెంట్స్ అకాడమీ శరవణ్ కుమార్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, రానున్న యువతకి పిల్లలకి డేటా మేనేజ్మెంట్ గురించి చెప్పండి సార్. ఫస్ట్ డేటాని తీసిన ఫోటోని స్పెల్లింగ్లు తప్పు లేకుండా ఆర్డరింగ్ ఎట్లా వేయాలి, దీని తర్వాత ఏ ఫోల్డర్ వేయాలి, కథ ఏంటి అన్నది నీట్గా చెప్పండి సార్. ఖచ్చితంగా డేటా మేనేజ్మెంట్ గురించి చాలా శ్రద్ధ పెట్టాలి. అట్లాగే ఫోటో ఎన్ని షీట్లకి ఎన్ని ఫోటోలు పడతాయన్నది క్యాల్కులేషన్స్ తెలియట్లేదు. నేను చాలా అనలైజ్ చేసి నేను ఇదంతా ఫిల్టర్ చేసి, అంటే ఎందుకంటే ఇదివరకు ఈవెంట్లు లేవు, రీల్స్ టైంలో అంటే తక్కువ ఫోటోలు ఉండి పెద్ద ఈ హంగామాలు ఉండేవి కదండి. హల్దీలు, సంగీతులు, విచిత్రమైన అన్ని రకరకాల కాలానికి అనుకూలంగా ఎక్కువైపోయినాయి కదా. ఇప్పుడు అసలు పెళ్ళి అంటే పెళ్ళే. ఇవన్నీ అలా ఏం చేసుకుంటారు, అయినా మనకు అనవసరం. బ్రైడ్ టు బీ, గ్రూమ్ టు బీ, ఫస్ట్ నైట్, ఇంకేమైనా ఉంటే ఇంకేమన్నా ఇవన్నీ ఎక్కువైపోయాక మనం ఈ ప్యాటర్న్లో లేకపోతే ఎడిటర్లో ఎవరు పని చేయలేకపోతున్నారు. మనం స్టాఫ్ని పని చేయించుకోవాలండి. ఇక టైం కూడా వేస్ట్ అవుతుంది. మీరు వీలైనంత మట్టికి డేటా మేనేజ్మెంట్ అట్లాగే
ఫోటో క్వాంటిటీ గురించి చెప్పండి సార్, లేదంటే నేను ఒకసారి సెమినార్ పెట్టండి, నేను ఫ్రీ సెమినార్ చెప్తాను పనిగట్టుగా. నేను ఇక్కడ రాజోల్ నుండి హైదరాబాద్ వచ్చి మీ మల్కాజ్గిరిలో ప్రతి బ్యాచ్కి నన్ను ఇన్వైట్ చేయండి సార్. నాకున్న నాలెడ్జ్ని, స్కిల్ని, డేటాని ఎలా మేనేజ్ చేయాలి, డేటాని ఎట్లా స్ప్లిట్ చేయాలి, అలాగే ఫోటోషాప్ యొక్క ఉపయోగాలు ఏంటి, అసలు ఎట్లాంటి షూట్లు తీసుకుంటే ఎట్లాంటి ఏ టెక్నాలజీతో మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు, అట్లాగే వీడియో మిక్సింగ్లో కూడా ఎలాంటి ఫుటేజ్ తీసుకుంటే ఇక్కడ ఎంతవరకు ఎడిట్ చేసుకోవచ్చు, అంటే నాకున్న ప్రాపర్ నాలెడ్జ్లో గైడెన్స్ ఇస్తాను. రేపొద్దున వాళ్ళు ఇబ్బంది పడరు, రేపొద్దున వాళ్ళ ఎడిటర్ల దగ్గర పట్టుకెళ్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకు మీరు ఒకసారి దయవుంచి దీన్ని కొంచెం ఆలోచించి ఇది ఎలా చెప్తే బాగుంటుందా అన్నది ఆలోచించండి. నేను మీకు మీ అకాడమీకి నేను సహకారం చేస్తానండి పిల్లలందరికీ, ఎందుకంటే రేపు భవిష్యత్తు ఆలే కాబట్టి ఇటువంటి ఇబ్బందులు నెక్స్ట్ ఎడిటర్లు ఎదుర్కోకూడదు. రేపొద్దున వీళ్ళకే క్లారిటీ ఉండాలి, క్లయింట్కి ఇన్ టైంలో ఇవ్వాలి, క్లయింట్కి కూడా డేటా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, క్లయింట్కి ఎప్పుడు కూడా డేటా అండి మీరు తెచ్చాక వేస్ట్ చెత్త అంతా 20%, 30% తీసేయండి, డబల్ త్రిబుల్స్ అవసరం లేదు. అది క్లయింట్కి సంబంధం కాదు, డేటా స్ప్లిట్టింగ్ అన్నది క్లయింట్కి సంబంధం కాదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. డేటా స్ప్లిట్ క్లయింట్ వచ్చేటప్పటికి మీరు చేసి ఉంచాలి. ఏది ఇప్పుడు నేను ఇక్కడ చూపించింది చూడండి, ఇట్లా 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 చేసి ఉంచాలి. ఇలాగ ఇప్పుడు వెడ్డింగ్ ఈవెంట్ ఫొటోస్లోకి వెళ్ళాం కదా, ఇక్కడ ఎన్ని ఫోల్డర్స్ వేసాను, ఇలా ఫిల్టర్ చేసేసి స్ప్లిట్ చేసి డేటా వేస్ట్ అంతా తీసేసి ఉంచాలి. అప్పుడు ఇప్పుడు మీరు ఎన్నానండి 3050 ఫోటో ఉంది, ఇందులో మీరు ఒక 1000 ఫోటోలు తీసేయచ్చండి వేస్ట్. అసలు అది క్లయింట్కి అనవసరమైన ఫోటోలే. అర్థమవుతుందండి మీకు? ఇందులో ఇప్పుడు ఎంత ఉందండి టోటల్ ఫుటేజ్ ఇది మీరు ఇక్కడ ఆల్రెడీ చూశారు కదా, మీరు ఈ రెండు కలిపి ఎంత ఉన్నాయి, 3054 ఉన్నాయి. ఒక 1000 ఫోటోలు క్లయింట్కి ఇవ్వలేని ఫోటోలు ఉంటాయి అందులో, పనికిమాల ఫోటోలు. ఈ తీసేసి 2000 ఫోటోలు ఉంచి క్లయింట్ వచ్చాక 1000 ఫోటోలు తీయించేయాలండి, 1200 ఫోటోలు, లేదా షీట్లు పెరిగితే ఇంక చెప్పాలి. ఇప్పుడు ఆ క్వాంటిటీ ఫోటోలతో చేయలేం కదండి. అది దీన్ని మీరు ప్రతి ఫోటోగ్రాఫర్లు 2 స్టేట్లలో ఫోటోగ్రాఫర్లో యువత అలాగే సీనియర్ సిటిజన్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది మళ్ళీ నేను చెప్పలేను. ప్రతి ఒక్కరికి నేను ఎనీ డెస్క్ తీసుకుని ఎట్లా చెయ్యాలి, మళ్ళీ షాప్కి వచ్చిన వాళ్ళకి 2-3 గంటలు స్పెండ్ చేసి నాకు ఇదే సరిపోతుంది. ఇప్పుడు మీరు ఎందుకు వస్తున్నారంటే నేను వీడియోలు పెడుతున్నాను, ఏది ఈ టైంలో తీసుకుని ఈ టైంలో ఇచ్చేస్తున్నాను, అలా స్ప్లిట్ చేస్తున్నారు, అలా అలవాటు పడిపోయారండి. ఒక్కసారి చెప్తే అర్థమైపోవాలండి. ఇప్పుడు నాకు ఇచ్చే వాళ్ళంతా కూడా వాళ్ళకి ప్యాటర్న్ తెలుసు, మనం చెప్పక్కర్లేదు. ఆల్రెడీ ఫస్ట్ టైం వాళ్ళు ఇబ్బంది పడ్డారు, నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకా కరెక్ట్ అయిపోయారు, థర్డ్ టైం ఇంకా కరెక్ట్ అయిపోయారు. అర్థమవుతుందండి? ఫస్ట్ టైం ఉన్న వాళ్ళకి ఎప్పుడు నేను చెప్తాను, నెక్స్ట్ టైం మళ్ళీ పదే మళ్ళీ చెప్పించుకున్నట్టు అదే డేటా అట్లాగే స్ప్లిట్ చేయడం, అట్లాగే కొట్టడం, క్వాంటిటీ పంపించడం అట్లా చేయొద్దు. ఎందుకంటే ఇంకొకరు చేసుకుంటాం కదా. ఇప్పుడు 10 మందిలో ఒకళ్ళు వింటారు నా మాట, అవి ఒక్కడో నాకు చాలండి. అర్థమవుతుందండి? మనం ఇన్ టైంలో ఇవ్వటం నా ఎజెండా. మీరు ఎలా అడ్డ పెడితే అలా డేటా తెస్తే ఇన్ టైంలో ఇవ్వట్లే. నాకు ఇచ్చేవాళ్ళు మీరు అందుకే ఫోన్ చేసి అందుకే స్క్రీన్ మీద నెంబర్ చూపిస్తున్నాను. అర్థమవుతుందండి? అది వాళ్ళని అడిగి తెలుసుకుంటే మీకు తెలుస్తుంది ఎలా స్ప్లిట్ చేస్తున్నారు, ఎంత ఫోటో క్వాంటిటీ తెస్తున్నారు. ఈ కొలత తెలుసుకోండి, కొలమానం తెలుసుకోండి. కేజీ కందిపప్పు అడిగితే కిరాణా కూడా కేజీ కందిపప్పు ఎత్తాడు, పెట్రోల్ బంకాడికి వెళ్తే లీటర్ పెట్రోల్ ఎడితే లీటర్ పెట్రోల్ ఎత్తాడు, ఎక్స్ట్రా ఎవరు. అలాగే మన 10 షీట్ల ఆల్బమ్కి ఎన్ని ఫోటోలు పడతాయన్న తూకం తక్కడ డిజైనర్కి తెలియాలి, మీకు కాదు అది. అసలు ఫోటోగ్రాఫర్లు తప్పు కాదు, డిజైనర్లు చెప్పట్లేదు మీకు. పట్టుకెళ్ళిన డేటా ఆ డేటా చూస్తే ముందు ఆడికి బీపీ షుగర్ వచ్చేద్ది. ఆ డేటా చూస్తే ఆ డేటా నాడు ఎన్ని రోజులు మీ దగ్గర పెట్టి కూర్చుంటాడో అది మీకు మొహమాటంగా చెప్పడం. నాకు మొహమాటం లేదు, ఓపెన్గా చెప్తానండి. అది ఏమనుకోదు సార్, ఈ తలకాయ పూట అయ్యి అసలు మనం పని చేయలేకపోతున్నాం, అసలు నేను చేయలేకపోతున్నాను, కుర్ర చేత పని చేయలేకపోతున్నాను. ఏంటంటే చెప్పిందేనండి, ఎంతసేపు ఏదో నేను ఎలాగే ఇచ్చాను, నేను ఎలాగే ఉన్నాను, నేను ఎలా చేసానంటే సాగబండి. అసలు ఇప్పుడున్న రోజులకి వెళ్ళాలి. ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి, చాలామంది ఫోన్లు చేస్తున్నారు, సార్ మీది ఎక్కడేనండి, రాజమండ్రి అనుకున్నాను, కాకినాడ అనుకున్నాను, లేకపోతే హైదరాబాద్ అనుకున్నాను. ఆ రోజులు కాదు సార్. నేను హైదరాబాద్లో ఉన్నా, యూఎస్లో కాలిఫోర్నియాలో ఉన్నా, ఎక్కడున్నా మీ పక్కన ఉన్నట్టు లెక్క. ఎప్పుడు టెక్నాలజీ వాడుకున్నప్పుడు, ఎప్పుడు మనకి గూగుల్ డ్రైవ్ అటాచ్మెంట్ చేయడం, జిప్ ఫైల్ చేయడం, గూగుల్ డ్రైవ్ అప్లోడ్ చేసి లింక్ ఇవ్వడం మినిమం చేతనం ఇవ్వాలండి. 2 వీడియోలు ఉన్నాయి, అసలు ఏపీసీఆర్టీసీ లాజిస్టిక్కి వెళ్ళి అసలు ఏమేమి వెళ్తున్నాయి, ఏ టైంలో వెళ్తుంది అన్నది మినిమం నాలెడ్జ్ తెలుసుకోవాలండి. డేటాను అలా పెండలు ఇచ్చి పంపించాలి. మనం పెండలు ఎవరు పంపుతున్నారు, ఈ టెక్నికల్ నాలెడ్జ్ వాల్యూ తెలిసిన వాళ్ళు ఏపీసీ లాజిస్టిక్ ఎలా బుక్ చేయాలి, ఎలా పంపాలి, ఎలా కవర్లో పెట్టాలి. ఫొటోస్ డ్రైవ్ ఫొటోస్ 10 GB 20 GB 30 GB డ్రైవ్కి ఇచ్చేసండి. 20 GB వరకు డ్రైవ్కి ఇచ్చేచ్చు. ఆ డ్రైవ్కి ఎట్లా చేయాలి, జిప్ ఎలా చేయాలి, ఈ 2 తెలిసి ఉన్నప్పుడు నేను రాజమండ్రిలో ఉంటే ఏంటి, లేకపోతే రంపచోడవరం ఉంటే ఏంటి, అమెరికాలో ఉంటే ఏంటండి. ఆ 2 నాలెడ్జ్ తెలిసి ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నా నేను ఎక్కడున్నాను అసలు. అలా అని ప్రతి ఒక్కడ రాజమండ్రిలో ఆ స్టూడియో పక్కన ఇంకొక స్టూడియో పక్కన ఉండలేను కదా. మీరు ఏంటంటే నేను చెప్పొచ్చేది, మీరు ఎక్కడ ఉన్నారు అంటే మీకు అలవాటు అయిపోయింది. పెండ్రైవ్ బట్టికి నేను దగ్గరగా ఉన్న స్టూడియోకి ఎడిటర్ దగ్గరికి వెళ్ళాలి. అలాంటి వాళ్ళు ఇంకా మీరు ఇవ్వలేరని వర్క్ నాకు.
ఏది నాకు ఏం రాదండి, నేను బండి వేసుకుని పక్కనేమో వద్దాం అనుకున్న వాళ్ళు లేదు. కానీ అయినప్పటికీ తెలుసుకోండి. యువతను కుర్రోళ్ళని అడిగి ఎట్లా డ్రైవ్ చేయాలి, ఎట్లా స్ప్లిట్ చేయాలి, ఎంత ఫోటో క్వాంటిటీ చేయాలి, లేకపోతే ఎట్లా డ్రైవ్కి ఇవ్వాలి, అది ఈ వీడియో మీకు అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసమే. సదా మీ సేవలో మీ భాస్కర్ యాడ్స్. జై హింద్.